కన్నీటి ప్రార్థనతో నా కుటుంబాన్ని నేను కట్టుకోవటం జరిగింది. ప్రతి స్త్రీగా ఒక యవనస్తురాలుగా మీకు చెప్పేది ఏంటంటే, ఈ శుభ సందర్భంలో కన్నీటి ప్రార్థన చేయండి. మీ కుటుంబాలు కట్టబడాలన్నా, మీ జీవితాలు కట్టబడాలన్నా, మీ సంఘాలు కట్టబడాలన్నా, ఒక పరిచర్య ముందుకు వెళ్ళాలన్నా కన్నీటి ప్రార్థన చాలా చాలా ప్రాముఖ్యం. అలా కన్నీటి ప్రార్థనతో నేటికి కూడా నిన్న దినమంతా కన్నీరు కార్చాను ఈ దినం జరగటం కొరకు. ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చి ప్రార్థన చేయటానా ప్రభు ఇంత ఘనంగా జరిగిస్తున్నారు. మరి నా భర్త గారి గురించి ఒక విషయం చెప్పాలి. నా కుమార్తె చెప్పింది ఇందాక, తెల్లవారుజామున మా డాడీ 3ంటికి చెకింగ్కి వెళ్ళేవారని. ఆయన 3ంటికి చెకింగ్కి కార్ తీసుకుని వెళ్తే 7ంటికి తిరిగి వచ్చే వరకు మోకాళ్ళ మీద ఉండేదాన్ని. నా పిల్లలందరూ నిద్రపోతూ ఉండేవారు. ప్రభుని ఒక్కటే అడిగాను, ప్రభా నాకు 7 బిడ్డలను ఇచ్చావు, ఈ 7 బిడ్డల వివాహాలు అయ్యే వరకు నన్ను నా భర్తను బ్రతికించు. వాళ్ళకి జంట వచ్చేస్తుంది, అప్పుడు వాళ్ళకి ఇంకా బాధ ఉండదు, మేము చనిపోయినా బాధ లేదు, వాళ్ళకి తోడుంది కనుక. మరి నేను చనిపోయి నా భర్త ఉంటే అయ్యో నా తల్లి లేదు నా పెళ్ళికి నా అనే బాధ నా బిడ్డలకి రాకూడదు. ఒకవేళ నేను బ్రతుకుండి భర్త చనిపోతే అయ్యో నా తండ్రి లేడు నా పెళ్ళికి అనే బాధ నా బిడ్డలకు రాకూడదు. మా 7 బిడ్డల వివాహాలు అయ్యే వరకు మమ్మల్ని బ్రతికించు, ఆ తర్వాత తీసుకో ప్రభా అని ప్రార్థన చేశాను. దేవుడు నా ప్రార్థన విన్నాడు. ఎప్పుడో చనిపోవాలి ఆయనకున్న ఉద్యోగాన్ని బట్టి, ఆయనకి వచ్చిన హార్ట్ అటాకులను బట్టి, సీరియస్నెస్ని బట్టి అనేకసార్లు అడ్మిట్ చేయటం, కారులో నా ఒడిలోనే పడుకొని ఇక ఇదే ఆఖరి నేను ఇంటికి తిరిగి రాను, నువ్వు పిల్లల్ని చూసుకోమని అప్పగింతలు పెట్టిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి. కానీ వాటన్నిటిలో నుండి నేటికి ఇంతకాలం ఆయనను దేవుడు బ్రతికించాడు.